హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. డిఎస్సి అభ్యర్థులను నిరుద్యోగులను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడాడు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన బూతులు ఉపయోగిస్తూ అడ్డగోలుగా మాట్లాడాడు. ఇది అసలు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఉపయోగించాల్సిన పదజాలమే కాదు. వాళ్ళని చదువు రాని సన్నాసులు అంటూ, అలాగే దొంగనా కొడుకులు అంటూ రకరకాల నీచ పదజాలం ఉపయోగించడం జరిగింది. వీళ్ళ మీద ఇప్పటిదాకా వీళ్ళ మద్దతుతో గెలిచిన ప్రభుత్వము, వీళ్ళ కోసం న్యాయం చేస్తానంటూ మాట్లాడిన ప్రభుత్వము ఉన్నట్టుండి వీళ్ళను నీచంగా ఇట్లా దుర్భాషలాడడం ఏంటి? వీళ్ళు దొంగనా కొడుకులు ఎందుకు అవుతారు? ఎందుకు వీళ్ళ మీద ఇట్లాంటి పనికిమాలిన మాటలు సీఎం మాట్లాడాల్సి వస్తుంది? అది కూడా ఆయన స్థాయిని దిగజార్చుకునే మాటలు, ఆయన స్థాయిని తగ్గించే మాటలు. ఇలాంటి మాటలు ఆయన ప్రతిపక్షాల మీద ఒకవేళ ఆరోపణ చేయదలుచుకుంటే చేయొచ్చు, కానీ అందరినీ కలిపి ఈ విధంగా మాట్లాడడం మాత్రం అది నైతిక విలువల పతనం అని చెప్పాలి. ఒక సీఎం ఇలా మాట్లాడడం వెనుక ఏమేం జరుగుతుంది, అసలు ఆయన ఏ ఉద్దేశంలో అలా మాట్లాడాడో ఒకసారి చూద్దాం. గత కొద్ది రోజుల నుంచి కూడా నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. అని మా గ్రూప్ 1కి సంబంధించి 1:100 నిష్పత్తిలో ఎగ్జామ్ పెట్టమని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. వాళ్ళని అరెస్టులు చేయడాలు గత కొద్ది రోజులుగా వివాదం జరుగుతూ వస్తుందన్నమాట. అయితే ఈ పోలీసుల జులుం మీద కూడా చాలా కోపంగా ఉన్నారు నిరుద్యోగులు. హోంశాఖ ఈ విధంగా ఎలా వ్యవహరిస్తుందంటూ. నిజానికి ఈ హోంశాఖ ఎవరి దగ్గర ఉంది తెలిసిందే కదా. హోంశాఖ ప్రస్తుతం సీఎం దగ్గరే ఉంది. సో సీఎం ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు నిరుద్యోగుల మీద. ఇంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ డిఎస్సి అభ్యర్థులు కొద్ది రోజులుగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. డిఎస్సిని పోస్ట్ పోన్ చేయండి, కొద్దిగా టైం మాకు ఒక 3 నెలల టైం, కనీసం 3 నెలలు ఇవ్వండి, లేదా కనీసం 45 రోజులన్నా ఇవ్వండి. ఇంత టెట్ అయిపోగానే ఇంత అర్జెంటుగా ఎగ్జామ్ పెడితే మేము ఆ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, అందులో ఎలా క్వాలిఫై కావాలి, ఇది సాధ్యమయ్యే పనేనా? ఇంత అర్జెంటుగా పెడితే ఎలా అని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వాళ్ళు ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. ఆ ప్రిపరేషన్లో మెయిన్స్ అనేది చాలా కీలకమైంది కాబట్టి దానికి కొంత టైం ఇవ్వాలి. ఇప్పుడు డిఎస్సి మెయిన్ అది చాలా కీలకమైన ఎగ్జాము. టెట్కి ప్రిపేర్ అవుతారు, అందులో ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి మార్కులు తెచ్చుకుంటారు. తర్వాత మళ్ళీ డిఎస్సి అంటే దానికి టైం లేకపోతే చదువుకోవడానికి ఆ కరెంట్ అఫైర్స్ కానీ అవన్నీ కూడా గత కొద్ది రోజులుగా వచ్చినవి ఫాలో అవ్వాలి అంటే వాళ్ళకి టైం కావాల్సిందే. అంత టైం ఇవ్వకుండా ఇమీడియట్గా ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎంతోమంది అభ్యర్థులు దెబ్బతినే అవకాశం ఉంది. సో నిరుద్యోగులు ఎంతో కష్టపడి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోకి రావడం కోసం వాళ్ళు ఓటేసి వాళ్ళ కోసం క్యాంపెయినింగ్ చేసి మరి వాళ్ళు గెలిపించుకున్నారు. నిజానికి అలాంటి వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చిన ఆ వ్యక్తుల్ని ఇంత దారుణంగా దుర్భాషలాడారు. ఆ డిఎస్సి సీఎం ఏమన్నారంటే, ఈ డిఎస్సిని వాయిదా వేయమని అడిగే వాళ్ళంతా సన్నాసులు, అలాగే చదువురాని వాళ్ళు, చదువు సంధ్య రాని ప్రతి ఒక్కడు వాయిదా వేయమని అడుగుతున్నాడు అని చెప్పి అన్నారు. అంటే చదవడం రానివాడు అసలు ఎగ్జామ్ ఎందుకు రాస్తాడు? పోనీ అలా వాడు రాసినా వస్తుందా? మీరు ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే వాడు చదువుతాడు, 3 నెలలు చదవగానే వచ్చేస్తుందా? మరి సంవత్సరాల తరబడి చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ ఎటుపోవాలి? సో ఇదంతా ఆయన కేవలం ఏదో మాట అనాలి కాబట్టి అంటున్నట్టుంది. కేవలం వీళ్ళ వెనకాల బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ నాయకులు ఉండి వీళ్ళని ఇలా చేపిస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అసలు బీఆర్ఎస్ని వ్యతిరేకించి వాళ్ళు ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నారన్న స్పృహ ఆయనకు లేదా? వాళ్ళకి కావాల్సిందేంటి? ఉద్యోగం. గతంలో కూడా ఇప్పుడు ఒక అమ్మాయి సూసైడ్ విషయంలో కావచ్చు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎలాగైనా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మీకు ఉద్యోగం ఇచ్చి తీరుతాం, ఉద్యోగాలు కల్పిస్తాం, మెగా డిఎస్సి తెస్తామని మాట్లాడారు. కానీ మెగా డిఎస్సి లేదు. మెగా డిఎస్సి తేకుండా కేవలం అదే పాతదానికే కొన్ని ఉద్యోగాలు యాడ్ చేసి ఉద్యోగాలు తీసుకొని వచ్చారు ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషను. సో ఇలా ఆల్రెడీ ఇచ్చిన వాగ్దానం సరిగ్గా నిర్వహించలేకపోయారు. ఇప్పుడు వీళ్ళు వాయిదా వేయమని అడుగుతుంటే మళ్ళీ వాళ్ళ మీదనే అభండాలన్నమాట. ఇప్పుడు ఉస్మానియాలో కావచ్చు, హెచ్సియులో కావచ్చు, అర్ధరాత్రి నుంచి తిండి లేకుండా ఆర్ట్స్ కాలేజీ ఎదుట వీళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. గత రాత్రి నుంచి వీళ్ళకి తిండి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు వీళ్ళ అభ్యర్థుల్లా కనబడుతున్నారా, లేకపోతే ప్రతిపక్ష పార్టీల చెంచాల్లా కనబడుతున్నారా? అసలు సీఎం ఆలోచించాలి. అలాగే ఇంకొక మాట కూడా అన్నారనమాట, ఇది కోచింగ్ సెంటర్ల మాఫియా అన్నారు. కోచింగ్ సెంటర్ల మాఫియా, కోచింగ్ సెంటర్లు ఒకవేళ మనం ఇప్పుడు కానీ టైం ఇస్తే వాళ్ళు 100 కోట్లు సంపాదించుకుంటారు, ఇది కోచింగ్ సెంటర్లు చేస్తున్న పని అంటున్నారు. నిజానికి కోచింగ్ సెంటర్ల పని వాళ్ళకి విద్యను అందించడము, వాళ్ళకి కోచింగ్ ఇవ్వడము. ఒకవేళ 3 నెలలు టైం ఇస్తే ఇంకాస్త బాగా చదువు చెప్తారు, ఇంకాస్త బాగా వాళ్ళకి ఈ జ్ఞానం అందుతుంది, ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు కదా, అది మంచి విషయమే కదా. ఇప్పుడు టైం ఇవ్వడం వల్ల కోచింగ్ సెంటర్లో ఇప్పుడు విద్యార్థులు పని కట్టుకుని ఎందుకు కోచింగ్ సెంటర్లకు వెళ్తారు? సొంతంగా చదువుకోలేకనా? వాళ్ళకి చదువు రాకనా? వాళ్ళకు ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్, ఆ కాంపిటీషన్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొని పట్టుదలతో చదవడం కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు. సో ఇది వాళ్ళు సొంతంగా నిర్ణయించుకున్న విషయము, వాళ్ళు చదవడం కోసం ఎంచుకున్న మార్గం. సో కోచింగ్ సెంటర్ల మాఫియా అని అనేస్తే సరిపోదు. వాళ్ళకి చదువు కావాలి, చదువుతో పాటు ఉద్యోగం కావాలి. సో దానికోసం వీళ్ళు తీసుకునే స్టెప్ని అలా చూడాలి, కానీ గవర్నమెంట్ మాత్రం వాళ్ళని వ్యతిరేకిస్తుంది. ఇలాగే ఇక నెక్స్ట్ మరో విషయం ఏంటంటే, నిరుద్యోగులు ఈ గ్రూప్ 1కి సంబంధించిన అభ్యర్థుల విషయంలో
1:100 తీసుకోండి మెయిన్స్కి, ఈ నిష్పత్తిలో తీసుకొని ఎగ్జామ్కి అభ్యర్థులను ఆహ్వానించండి అంటున్నారు. సో దీన్ని కూడా నేను ఒప్పుకోనని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగిందనమాట. 1:50 నిష్పత్తిలోనే మేము తీసుకుంటాము, ఎందుకంటే అంటే ఒక ఉద్యోగానికి 50 అభ్యర్థుల చొప్పున అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా తీసుకుంటాం అంటున్నారు. అసలు ఎగ్జామ్కి అవకాశం ఇస్తే ఎవరు వాళ్ళ సొమ్ము ఏమన్నా పోతుందా? గవర్నమెంట్ ఖజానాకి ఏమన్నా నష్టం వస్తుందా? ఎగ్జామ్కి క్వాలిఫై అయిన వాళ్ళని, ఇప్పుడు ఎలాగూ ఆ ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది, మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు ఉంటుంది. దీనికి ఆయన చెప్పే కారణం కూడా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, 1:50 నిష్పత్తిలోనే తీసుకుంటామని చెప్పేసి మేము నోటిఫికేషన్లో ఇచ్చాము, సో మేము ఆ విధంగానే తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ ఆ నోటిఫికేషన్లో ఇచ్చింది కాకుండా 1:100 నిష్పత్తిలో కానీ మేము తీసుకుంటే అప్పుడు హైకోర్టు మళ్ళీ దీనికి స్టే ఇస్తుంది. మీరు ఇలా ఎలా చేస్తారు, మీరు చెప్పింది 1:50 కదా, ఇలా ఎలా తీసుకుంటారో స్టే ఇస్తుంది అని చెప్పేసి ఆయన వాదిస్తున్నాడు. నిజానికి ప్రజలకు ఉపయోగపడే పని చేసినప్పుడు స్టేలు ఎందుకు ఇస్తారండి? స్టేలు ఎందుకు ఇస్తారు? అది కూడా ప్రతిపక్షం వెళ్ళే స్టే చేస్తుంది, స్టే కోసం పిటిషన్ పెడుతుంది అంటున్నారు. నిజానికి ఇప్పుడు వీళ్ళు 1:50 ఇచ్చినప్పుడే వాళ్ళు హర్షించలేదు నిరుద్యోగులు, ఇప్పుడు మాత్రం ఎందుకు హర్షిస్తారు? నిజానికి ఇప్పుడే స్టే వేయాలేమో నన్ను అడిగితే. ఎందుకంటే ఎక్కువ గత ప్రభుత్వాల్లో కూడా ఇలాగే ఎక్కువ మందికి అవకాశం కల్పించారు, 1:100 కల్పించారు. మరి మీకు వచ్చిన సమస్య ఏంటి? ప్రభుత్వం ఈ విషయంలో కేవలం ఏదో నిరుద్యోగుల్ని మొదటి దశలోనే కట్ చేసి ఎగ్జామ్కి కాంపిటీషన్ తగ్గించాలని చేసే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఎట్లాగూ ఎగ్జామ్ పెట్టిన తర్వాత దాంట్లో అవుట్ ఆఫ్ సిలబస్ అని లేకపోతే రకరకాల ఇబ్బందులు అందులో కలువ చేస్తారు. సో అయినా సరే ఎగ్జామ్ తట్టుకొని రాస్తారు వీళ్ళు. సో దాంట్లో సమస్య ఏమీ లేదు. కానీ 1:100 ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటో అర్థమే కావట్లేదు. వీళ్ళు చెప్పే ఆ రీజన్ కూడా సరైన రీజన్ కాదు, ఈ హైకోర్టు స్టే ఇస్తుందని చెప్పేసి మాట్లాడేది. ఇదిలా ఉంటే ఇక నెక్స్ట్ 30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది. ఈ 30,000 ఉద్యోగాలకు సంబంధించి చాలా వరకు నోటిఫికేషన్లు ఇచ్చిందంతా కూడా గత ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎగ్జామ్లు కండక్ట్ చేసింది. ఆ తర్వాత వీళ్ళు వాటికి సంబంధించిన జాబులు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది కూడా వీళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నమే. ఇదిలా ఉంటే తర్వాత వచ్చేసి అనేక మంది విద్యార్థులు ఆల్రెడీ నిరాహార దీక్షలు చేస్తున్నారు. గిరిజన విద్యార్థి అలాగే దళిత విద్యార్థులు ఇట్లా కొంతమంది నిరాహార దీక్షలు చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళను కూడా ఈయన అవమానించేటట్లుగా మాట్లాడారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ కోసం మాత్రమే కాదు, అనేక మంది కోసం చేస్తున్న ఒక ఉద్యమం లాంటిది ఇది. సో ఇలాంటి ఉద్యమాన్ని ఈయన చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం కల్పించిన తర్వాత ఏదైనా మాట్లాడితే బాగుంటుంది, కానీ ఈ వ్యాఖ్యలు బాగలేవు అనమాట. ఇకపోతే ముఖ్యంగా ఇది గమనిస్తే వీళ్ళ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, ఈ దొంగన కొడుకులు అనడం కానీ ఇలాంటి వ్యాఖ్యలు గమనిస్తే, ఇదే నిరుద్యోగులు ఇంతకుముందు ధర్నాలు ఉద్యమాలు చేసినప్పుడు గత ప్రభుత్వం టైంలో అప్పుడు మాత్రం వీళ్ళను పాపం అన్నారు. అప్పుడు మాత్రం వీళ్ళని జెన్యూన్గా నిరుద్యోగులు పాపం అభాగ్యులు, వీళ్ళకి ఉద్యోగాలు రావాలన్నారు, వీళ్ళ తెలంగాణ యువత శక్తియుక్తులను నిర్వీర్యమైపోతున్నాయి అన్నారు. అదే నిరుద్యోగులు ఇప్పుడు ధర్నాలు చేస్తే మాత్రం వీళ్ళు దొంగనా కొడుకులు, వీళ్ళు చదువు రాని వాళ్ళు, వీళ్ళు పనికిరాని వాళ్ళు అయిపోయారా? సో ఈ విషయం మీద రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో చూడాలి. వాళ్ళు మాత్రం చాలా స్టాండర్డ్గా నిర్ణయం తీసుకొని ఉంది ప్రభుత్వం, మేము ఖచ్చితంగా 1:50కి కట్టుబడి ఉన్నామని. సో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం.